ఇందులో ఏదైనా పాపం పుణ్యం రెండు కూడా రాజకేశి రెడ్డికే తెలుసు తప్ప నాకు మాత్రం తెలియదని చెప్పి చెప్పడం జరిగింది. మరి పోలీసులు కూడా అడిగారు, నీకేమీ తెలియనప్పుడు నువ్వెందుకు దేశం వదిలి పారిపోయావు అంటే, దానికి కూడా రాజకేశి రెడ్డే తనను దేశం వదిలి పారిపోవాలని సూచించినట్టుగా నా అవినాష్ రెడ్డి అయితే ఒప్పుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా సిట్ అధికారులు అయితే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఒక విషయం అయితే బట్టబయలయ్యింది. హవాలా సొమ్ము ఏదైతే 3,500 కోట్ల రూపాయల స్కామ్ అని మనం మాట్లాడుతున్నామో, ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించారో అది మొత్తం కూడా నాటి వైసీపీ పెద్దలకే చేరింది. వైసీపీ పెద్దలంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా, మిథున్ రెడ్డి అనుకోవాలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకోవాలా, లేదా ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకా థర్డ్ పర్సన్స్ ఏమైనా ఇప్పటి వరకు వెలుగులోకి రాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సో ఇప్పుడు దీని మీద ఆ చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తంగా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో హవాలా మార్గం ద్వారా సొమ్ము దేశం దాటి వెళ్లిన మాట వాస్తవం, దానిలో వైసీపీ పెద్దల హస్తం ఉన్న మాట వాస్తవం, అన్నిటికీ మించి లిక్కర్ స్కామ్ జరిగిందనేది వాస్తవం. స్వయంగా అవినాష్ రెడ్డి ఒప్పుకున్నాడు. స్కామ్ 100% జరిగిందని చెప్పి అవినాష్ రెడ్డి ఒప్పుకున్నాడు.